చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు వైసీపీ కార్యకర్తల పేర్లన్నీ ఈ ఎర్ర బుక్లో ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక అందరి పని పడతామంటూ లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. మా తాతయ్య దేవుడు, మా నాన్న రాముడు, నేను మాత్రం మూర్ఖుణ్ణి గుర్తు పెట్టుకోండంటూ ఆవేశంతో ఊగిపోయారు. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శ్రీకారం చుట్టారు. వేలాదిగా టీడీపీ జనసేన కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలతో సభా ప్రాంగణం నిండింది. రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున అన్ని నియోజకవర్గాల కేంద్రంలో లోకేష్ సభలు నిర్వహించనున్నారు. యువగలం స్ఫూర్తితోనే శంఖారావం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానన్న లోకేష్ భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. నేను ఇక్కడున్న కార్యకర్తలు ఒకటే చెప్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో నేను రాసుకున్నాను. వాళ్ళు రేపు వేరేళ్ళ దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ ద్వారా వచ్చి పోస్టింగ్ ట్రై చేస్తే ముందల ఈ పుస్తకం తెరిచి వాళ్ళ పేరు ఉందా లేదా నేను చూస్తా. అంతేకాదు, మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎస్, అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా.